అనంత, ఇలా చూడు, ఇది నా పుట్టింటి హారం. ఇది నాకు నా తల్లిని గుర్తు చేస్తుంది. ఇప్పటి నుంచి నీకు నన్ను గుర్తు చేస్తుంది. ఇప్పటి వరకు నువ్వు నాకు కేవలం ఆడపడుచువు, కానీ ఇక మీదట ఉండవు. మరొకరికి భార్యవైపోతావు కదా. ఈమె మాట్లాడుతూనే ఉంది. తనకి నీళ్లు తాగించు. ఈమె మన ప్రణాళిక మొదలు పెట్టడానికి ముందే అందరూ నీళ్లు పోస్తుందేమో. సరే అత్తయ్య. గురుమాత, నీళ్లు నాకోసమా? ధన్యవాదాలు. చెప్పాలంటే పెళ్లి అనేది యాదృచ్ఛికమైన విషయం, కానీ యాదృచ్ఛికపు యోగంలో సహకారం ఎవరిదై ఉంటుంది? అన్ని యాదృచ్ఛికాలకు యోగం కలిగిస్తుంది ప్రభు మీద భక్తి. ఈమె ఎప్పుడు పూజలోనే లీనమై ఉంటుంది. ఈమెని పూజ నుంచి బయటికి తీసుకురా. భక్తి అంటే భగవంతుడి మీదే ఉంటుంది కదా, కానీ ప్రేమ జీవిత భాగస్వామి మీదే కలుగుతుంది. అంటే ఎలా అంటే మీకు కలిగింది కదా భక్తిని మీరైన ప్రేమ గురుదేవుల మీద? అవును, నాకు కలిగింది. గురుదేవుల ప్రేమ అనంత మీద ఎంత ఉందంటే అది అనంత ప్రేమకి మధ్యలో వస్తుంది. అది భక్తి కలిగి ఉండడానికి. అప్పుడు కళ్ళు మూసుకుంటాను. గురుదేవుల కళ్ళు ముందే మూసుకుపోయాయి, అందుకే ఆయనకి అనంత ప్రేమ కనిపించడం లేదు. అయినా 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 ఒకవేళ మీరు అనంత వివాహం ఆమె ప్రేమించని వ్యక్తితో గాని జరిపించారంటే ఇక 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 అంతే. ఈ వివాహ బంధంలో బంధింపబడతాను, అలాగే ఈ సంసార బంధం నుండి విముక్తి పొందుతాను. శివ 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 శివ, అలా మాట్లాడు కనంత. గురుమాత, ఒకవేళ అలా జరిగిందంటే మిమ్మల్ని నేరస్తులంటారు. ఇక నేరపు భారం మీ తల మీద మోయాల్సి ఉంటుంది. అయితే నేనేం చేయాలో మీరే చెప్పండి. నేను చెప్తాను. మనం ముందు ఒకటి కనిపెట్టాలి. ఇప్పుడు రాబోయే అబ్బాయి అనంతకి ఇష్టమా లేదా అని. మిగతాదంతా ప్రణాళిక మీదే వదిలేయాలి, తలరాత మీద వదిలేయాలి. సరే, నేనంతా మీ మీదే వదిలేస్తాను. అయ్యో భగవంతుడా, ఇద్దరేసి శిష్యులకి గురువునయ్యుండి కూడా నేను నా కష్టంతో రెట్టింపు పని చేయాల్సి వస్తుంది. ప్రణామాలు గురువుగారు. ప్రణామాలు గురువుగారు. రండి రండిరా మూర్ఖులారా, పని దొంగలారా. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయారు? లేదు గురుగారు, లేదు, మేము మీ ఆజ్ఞని పాటిస్తూ ఉన్నాం. మీరే కదా చెప్పారు కొంచెం బయటికెళ్ళి చూడండి అబ్బాయి వాళ్ళు వస్తున్నారా లేదా అని. ఆ గురువుగారు, ఇక మేము మీ కొంచెంలో మా కొంచెం కల్పిస్తాం. ఇక ఇంటి బయట ఏంటి, రాజ్యం అంతా చూసొచ్చాము. అప్పుడు గాని తెలియలేదు వారు రాలేదని. రాజ్యం బయటి వరకు వెళ్ళొచ్చారు. మూర్ఖుల్లారా, పనికి మాలినోళ్ళారా, సిగ్గులేదురా. మీరు మీ కాళ్ళని ఇంతలా ఉపయోగించాల్సిన అవసరం ఉండేది కాదు. ఒకవేళ మీరు మీ మెదడుని ఈ మాత్రమైనా ఉపయోగించి ఉండుంటే. ఉపయోగం అంటే ఏంటా ఇప్పుడే చెప్తాను. ప్రియమైన శిష్యుల్లారా, ఈ పాదరక్ష ఉంది కదా, దీన్ని సదుపయోగం ఎలా చేయాలో నేను చెప్తాను. ఈ శుభమంగళం ఇంకా రాలేదనిపిస్తోందేంటి? మహాశయ మహాశయ మహాశయ, గౌరవనీయులైన కోటీశ్వరరావు గారికి. అవును, చెప్పండి. మీ అందరికీ శుభమంగళం యొక్క కొత్త కొత్త ప్రణామాలు. పిల్లా పాపలతో చల్లగా ఉండండి. వర్ధిల్లండి వర్ధిల్లండి వర్ధిల్లండి. అరే, మీ ప్రణామాలు మాత్రమే కొత్తగా కాదు, మీరు కూడా కొత్తగా కనిపిస్తున్నారు. విషయం ఏంటంటే కోటేశ్వరరావు గారు, వయసు పెరుగుతున్న కొద్దీ మనిషి కూడా మారిపోతాడు. అవునా? నా అనుభవం వేరుగా ఉంది. పగలు గడిచిపోయిన కొద్దంతా మారిపోయినట్టుగా అనిపిస్తుంది. శుభమంగళం గారు, ఇక ఇలా ద్వారం దగ్గరే నిలబడి ఉంటామా మనం? లేదు లేదు, రండి రండి వెళ్దాం. రండి లోపలికి రండి. బాబు, అంతా బాగానే కనిపిస్తుంది కదా నీకు? నాన్నగారు, అటు చూడండి, ఒక పాదరక్ష నా వైపే వస్తుంది. పాదరక్ష రావడం కనిపించినప్పుడు మరి నువ్వు ఎందుకు వంగలేదు? తప్పించుకునేవాడిని నాన్నగారు, కానీ అంత స్పష్టంగా కనిపిస్తుందని నేను ఎలా నిరూపించుకుంటాను?
శుభమంగళం, ఇదేం స్వాగతం? అదేంటంటే మీకు స్వాగతం కోసం మేము ఆ ఏర్పాట్లు చేస్తూ ఉంటే అంతే ఈ నా పాదరక్ష గురి తప్పడం జరిగింది. నన్ను క్షమించండి, క్షమించండి, క్షమించండి. రండి రండి రండి, లోపలికి రండి, రండి 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 రండి, కూర్చోండి. ధన్యవాదాలు. అదంతా సరే గాని ఇంతకీ ఈయనెవరు? నాయన్లారా, నేను శుభమంగళం. ముందు మీరిద్దరూ నన్ను వెతికి తీసుకొచ్చారు, ఆ తర్వాత నేను ఈ సంబంధాన్ని వెతికి తెచ్చాను. కానీ మీరు వేరుగా కనిపిస్తున్నారు. అదేంటంటే వయసు పెరిగే కొద్దీ మనిషి మారిపోతాడు. అలా ఎలా 2 రోజుల్లో ఎంత వయసు పెరుగుతుందని మనిషి మారిపోయాడు? అయ్యుండొచ్చు. నేను గుర్తుపట్టాను. గరుడా. లేదు, నా ఉద్దేశం ఏంటంటే శుభమంగళం. ధన్యవాదాలు నాగరాజా. కానీ మీరు మొహం మీద వస్త్రం ఎందుకు కప్పుకున్నారు? అలా ఎందుకంటే గాలిలో కాలుష్యం ఎక్కువైపోతోంది, అందుకే. ఆహా, అది నిజమే. కానీ మీరిద్దరూ ప్రశ్నలు ఎలా అడుగుతున్నారంటే అమ్మాయిని కాదు నన్నేదో చూపించడానికి తీసుకొచ్చినట్టు ఉంది. నా ఉద్దేశంలో ఇక అమ్మాయిని చూపించే కార్యక్రమం ప్రారంభిస్తే మంచిది. ప్రారంభిస్తే మంచిది, లేకపోతే సూర్యుని ఎలా నమ్మగలం? ఎప్పుడు అస్తమించడం ప్రారంభిస్తుందో. అయినా నేను ఇద్దరి జాతకాల్ని కలిపి చూశాను. 36లో 40 గుణాలు కలిశాయి. 36లో 40 గుణాలు ఎలా కలవగలవు? అంటే కొన్ని గుణాలు 2 సార్లు కలుస్తాయిలేండి. అలాగా మీరు చెప్పారు కాబట్టి కలిసే ఉంటాయిలేండి. అలాగా 2 సార్లు. బాబు చెప్పు, ఏంటి 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 ఏం చేస్తుంటావు? అది ఏం చేసినా పగలే చేస్తుంటాను. వాడి ఉద్దేశం ఏంటంటే వాడు సమయపాలన చాలా పాటిస్తాడు, అలాగే ప్రతి పనిని కూడా సమయానికి చేస్తాడు. ఏం గుణాలు? అవునవును, కొన్ని గుణాలు ప్రత్యేకంగా ఉంటే మరికొన్ని నిర్బంధంగా. రాజగురు గారు, నా భార్య ఉద్దేశం ఏంటంటే మా నానేశ్వర్ సమయపాలన సరిగ్గా చేయడానికి అందరినీ వివసుని చేసేస్తాడు. ఆ అమ్మాయిని చూడ్డానికి మేము మైళ్ళ దూరం నుండి వచ్చాం. అమ్మాయి ఎక్కడా? ఇప్పుడే పిలుస్తాను. మా అనంత ఉంది కదా, తను 1,00,000 మందిలో ఒక ఆమె. అలాగే ఆ ఒక్కామె 1,00,000 గుణాలు కలిగి ఉంది. మీరు చూసారంటే అర్థమైపోతుంది. ఒకవేళ నేను మీ అమ్మాయిని చూడాలని మీరు అనుకుంటే వెంటనే పిలవండి. పిలిపించండి. ఇప్పుడే పిలుస్తాను అమ్మాయిని. ఇదిగో చూడు, బయటికి రా. నాన్నగారు, నేను అమ్మాయినైతే చూశాను. మీరు ఒకసారి తన ఆయువు చూడండి. వయసు ఎక్కువ అనిపించట్లేదు. అయ్యో, అమ్మాయే కదా. అయినా కూడా వయసులో ఏముందిరా, పగలు గడిచిపోయాక వయసు ఎక్కడ కనిపిస్తుంది, అర్థమైందా? బాబు, రాజగురువులు తాతాచారి చెల్లెలు, కొంచెం పొగడాలి. ఆహా, చాలా బాగుంది. అయితే వివాహం గురించి మీ అభిప్రాయం ఏంటి? వివాహమా? వివాహంలో అతి ముఖ్యంగా ప్రేమ ఉండాలి. అవును. ప్రభు మీద భక్తి, భజనలు, సత్సంగాలతో పాటు జీవితం గడపటమే జీవితానికి సార్థకత. నాన్నగారు, అమ్మాయి వయసు ఎక్కువని నేను చెప్పాను కదా. అయ్యో, ఈమె ఇక్కడికి వివాహం చేసుకోవడానికి వచ్చిందా లేక సన్యాసం తీసుకోవడానికా? ఏమైంది? ఏం లేదు రాజగురు గారు, అదేంటంటే మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది. చూడకుండానే
అదే కదా, అమ్మాయిని చూశాకే అభిప్రాయం చెప్పండి. అయ్యో చూశాం కదా, ఎదురుగానే నిలబడుంది. మీరెవరిని చూశారు? మీ చెల్లెలు. అయ్యో, ఆవిడ గురుమాతండి. వారి చెల్లెలు కాదు, వారి భార్య. నాన్నగారు, వయసు ఎక్కువని నేను చెప్పాను కదా. అయ్యో, వివాహం పేరుతో ఏ అమ్మాయితోనైనా నన్ను ముడేస్తారా? రాజగురు గారు, మీ ఇంటికి మేము మీ అమ్మాయిని చూడడానికి వచ్చామని ఆమెను పిలవండి, వెంటనే పిలవండి. మీరు అనంతని చూడటానికి చాలా త్వరపడుతున్నట్టున్నారు. పిలుస్తాను. అనంతని పిలిపించు. తప్పకుండా. అయితే ఇతని కోసమే ఇంత గొడవ జరిగింది. అబ్బాయి రాబోతున్నాడు అని. ఇతన్ని చూస్తుంటే మొదటిసారి నాకు నా మేనమామ గోవిందుల్ని చూసి గర్వంగా ఉంది. అమ్మాయి అయితే చాలా అందంగా, అలాగే మన ననేశ్వర్కి సరిపోయేలా ఉంది. కానీ ఏమండి, అంటే ఈమె ఈ బిడ్డకి తల్లా? అయ్యో, నీ కుమారుడు అమ్మాయిని వివాహం చేసుకుంటాడా లేక బిడ్డనా? అయ్యో, బిడ్డ ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఏముంటుంది చెప్పు. ఉంటుంది. ఈ బిడ్డ గురించి వారిని అడగండి. ప్రణామాలు. ప్రణామాలు. బాబు ముద్దుగా ఉన్నాడు. మీ స్నేహితురాలు బిడ్డ? ఏంటి? అయ్యో, స్నేహితురాలు బిడ్డ ఎలా అవుతాడు? మా సొంతం. ఆమె బిడ్డ. కానీ నేను తనకి ఒంటరిగానే జన్మనిచ్చాను. ఇదేంటి నాన్నగారు, వివాహం కోసం మీరు అమ్మాయితో పాటు బిడ్డను కూడా అడిగారేంటి? భార్యతో పాటు బిడ్డ ఉచితమా? బాగానే ఉంది కదా బాబు. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు. నీ పని తగ్గిపోయింది. మీ చెల్లెలికి వివాహానికి ముందే బిడ్డున్నాడా? ఎవరు చెప్పారు? ఇప్పుడే కదా మీ చెల్లెలు చెప్పింది ఈ బిడ్డ ఆమెదే అని. ఈమె నా చెల్లెలు కాదు, ఈమె రామకృష్ణ పండితులు. అదే రామకృష్ణ పండితులు ఉన్నారు కదా, అతని ధర్మపత్ని. ఇప్పుడు నా చెల్లెలికి స్నేహితురాలు. మీ చెల్లెల్ని వెంటనే పిలిపించండి. మీరు మమ్మల్ని ఎందుకు వేచి పడమంటున్నారు? మీరు మమ్మల్ని అయితే వేచి ఉంచుతున్నారు, కానీ సూర్యుడు అస్తమించడానికి ఎవరి కోసమో ఎప్పుడు ఎదురు చూడడు. నేను తనని పిలుస్తాను. అనంతా, నాన్నగారు, అరే కూర్చో. ఏమైంది నీకు? నేను ఇలాంటి వివాహం చేసుకోను. అదే ఎందుకు? ఏమైంది? నేను ఏ విధంగా రాత్రులు కళ్ళకు వెలుగు లేకుండా జీవించగలనో అదే విధంగా భార్య లేకుండా జీవిస్తాను. అరే ఏమి కాదులే. భగవంతుడా, శుభమంగళం ఎదురుగా శుభం మాట్లాడండి. తనెవరు? అతని కళ్ళు రామాలాగా చిలిపిగా ఇంకా అల్లరిగా ఉన్నాయి. రామాలాగా కాదత్తయ్య, అది రామాని. అత్తయ్య, వారి ఉపాయం మన ఉపాయాన్ని పాడు చేయడానికి. ఇప్పటికే ఆలస్యమైంది. త్వరగా అమ్మాయిని పిలిపిస్తారా లేదా? నాకు కూడా అలానే అనిపిస్తోంది. నేను అనంతని తీసుకొస్తాను. పట్టుకోండి అత్తయ్య.
చెల్లెలు ఎంత అందంగా ఉందో. నీకు ఎవరి దిష్టి తగలకూడదు. రా చెల్లెమ్మారా, కూర్చో. అయితే కోటేశ్వరరావు గారు, మీ సుపుత్రుడు ఏం చేస్తుంటాడో మీరు చెప్పనే లేదు. అయ్యో అబ్బాయ, వీడు పెద్ద విలుకాడు. తను చాలా పురస్కారాలు కూడా గెలిచాడు. కానీ గురెప్పుడు తప్పుతూనే ఉంటాడనుకుంటా. లేదు లేదు, ఆయన ఉద్దేశం ఏంటంటే జ్ఞానేశ్వర్ గారు అసాధారణ దృష్టి పొందారు. అవును, ఉదయం నుండి సాయంత్రం వరకు సరిగ్గా చెప్పారు మీరు. కానీ సాయంత్రం తర్వాత నా ఉద్దేశం ఏంటంటే జ్ఞానేశ్వర్ దృష్టి ఎలాంటిదంటే పగటి వెలుగులో గడ్డి కుప్పలో నుండి సూది కూడా వెతికి తీసుకొస్తాడు. ఎప్పుడైనా మా నగరంలో ఏదైనా పోయిందంటే మా జ్ఞానేశ్వర్ని వెతకడానికి పిలుస్తుంటారు. చాలా బాగుంది, చాలా బాగుంది. అయితే మీకు ఏమంటే ఇష్టం? నాకు ఇష్టమైంది అంటే అది ఏ పాటికి వస్తూ ఉంటుంది. ఏంటి? మీకు అర్థం కావట్లేదు జ్ఞానేశ్వర్ గారు. అమ్మాయి ఏమంటోందంటే మీరిప్పుడు పెళ్లి ప్రతిపాదన చెయ్యబోతున్నారు కదా, అది తనకి చాలా నచ్చిందంట, ఇందుకోసం ఎదురు చూస్తోందంట. అంతేగా? నాకు అమ్మాయి చాలా నచ్చింది. ఇక వెంటనే రోజులో 3వ జాముకి ముందే ముహూర్తం పెట్టేయండి. అంత తొందరగానా? ఎందుకంటే సూర్యుడు అస్తమించిన తర్వాత నచ్చడం కాదు కదా, పోల్చుకోవడం కూడా కష్టమైపోతుంది. వాడి ఉద్దేశం ఏంటంటే దృష్టి బంధం, సమయ పాలన. వీడు పనులని సూర్యుడు అస్తమించక ముందే చేయాలనుకుంటాడు కదా బాబు. ఎందుకంటే దాని తర్వాత వీడు స్వయంగా ఏ విధంగానూ పనికిరాడు. నా ఉద్దేశం ఏంటంటే వీడికి ఏ పని చేయటం ఇష్టం ఉండదు. ఆహాహా, ఈ రోజుల్లో కూడా సమయ పాలన ఎంత బాగా చేస్తున్నారంటే సమయమే మిమ్మల్ని చూసి సిగ్గుపడుతుంది. తను ఇంకా ఎందుకు రాలేదు? కంగారు పడుకు. విజయనగరం మొత్తంలో మరొక అనంత లేదు కదా, వాడు అక్కడికి వెళ్ళిపోవడానికి వస్తూ ఉంటాడు. ఒకవేళ ఈ సంబంధం నిశ్చయం అవడానికి ముందు రాకపోతే తర్వాత నాకు తన అవసరం ఏమీ లేదు. ఒకవేళ మాయ రావడానికి ఆలస్యం చేశారంటే ఏదో ఒక రోజు అనంత పిల్లలకి మాయ అయిపోతారు. అనంతలక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగమ్మా, నువ్వు ఇంటి నుండి నడుచుకుని బయటికి వెళ్ళకూడదు. బయటికి పల్లకిలో వెళ్ళాలి. ఇతను ఇక్కడేం చేస్తున్నాడు? ఇక్కడ ఏం జరుగుతోంది? మీ చెల్లెలి వివాహం జరుగుతుంది, కానీ అది ఇప్పుడు జరగదు. నేను ముందే చెప్పేస్తున్నాను. ఏంటి, నేను సరిగ్గా చెప్పాను కదా? గట్టిగా చెప్పండి. నీకెంత ధైర్యం? మా ఇంటికే వచ్చి నా చెల్లెలి వివాహం జరగదని చెప్తావా? ఎందుకంటే నా వివాహం జరిగిపోయింది. అంటే నాకు అనంతకి వివాహం జరిగిపోయింది.